నమస్తే ఫ్రెండ్స్, ఈ రోజు మనం దేవుని కరుణను చూపించే అద్భుతమైన కథ తెలుసుకుందాం. ఒక మహిళ పాపంలో పట్టుబడి యేసు ముందు తీసుకువచ్చారు. ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలని ప్రజలు అంటున్నారు. అందరూ ఆగ్రహంతో రాళ్లు చేతిలో. ఆమె భయంతో వణికింది. యేసుని అడిగారు, మేము ఏమి చేయాలి? యేసు నేలపై ఏదో రాస్తూ శాంతిగా తలెత్తి ఇలా అన్నాడు, మీలో ఎవరు పాపం లేనివారు అయితే ముందుగా రాయి వేసి కొట్టండి. ఆ మాట వింటే ఒక్కొక్కరుగా రాళ్లు వదిలేశారు. ఎవరూ ఆమెను శిక్షించలేదు. యేసు ప్రేమగా అన్నాడు, నేను కూడా నిన్ను శిక్షించను. ఇక మీదట పాపం చేయకు. ఆమెకు జీవితం తిరిగి లభించింది. క్షమతో, ఆశతో. మనుషులు తప్పుల్ని చూపిస్తారు. దేవుడు మనకు రెండో అవకాశం ఇస్తాడు. యేసు ఇచ్చే క్షమ, బంధనాల నుంచి విముక్తి. ఫ్రెండ్స్, ఇలాంటి బైబిల్ కథలు ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మీకు ఆశీర్వాదాలు ఇవ్వుగాక.